బ్రేకింగ్ న్యూస్. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల పసికందును ఎత్తుకెళ్లింది మహిళ. పాప ఆరోగ్యం బాగాలేదని బాక్స్ లో పెడతానంటూ తల్లి దగ్గర నుంచి తీసుకెళ్లింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో పేరెంట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళను భద్రాచలం ఘాట్ రోడ్లో గుర్తించారు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. 5 గంటల్లో ఈ కేసును ఛేదించారు. వీరాపరెడ్డి అండి. మాది దుంపాల్స పాంగుంది వీధండి. మేము వైరంబరం మండలం అండి. మాది గుర్తెడ్ పోస్ట్. మేము శుక్రవారము గుర్తెడ్ హాస్పిటల్లో 10 గంటలకు మా ఆవిడ గుర్తెడ్లో డెలివరీ అయిందండి. అక్కడి నుంచి బరువు తక్కువ ఉందనేసి రంపచోడవరం హాస్పిటల్కి మా వర్కర్ తీసుకొచ్చిందండి. తీసుకొస్తేమో ఈ రోజుతోటి 5 రోజులండి అడ్మిట్ అయ్యి. ఈరోజు మధ్యాహ్నం 1:24 ఒక ఆవిడ మా నర్సులాగా వచ్చి ఇక్కడికి మా ఆవిడకి మీ బాబుకు కామెర్లు వచ్చినాయి అనేసి చెప్పి ఐస్ బాక్స్లు వేయాలి అని చెప్పిందండి. చెప్పేసి నన్నేమో పాలు తీసి తీసుకురావాలనేసి బయటికి పంపించిందండి ఆవిడ. సేమ్ నర్సులాగా మాట్లాడి ఆవిడేమో ఇలా ఇదేదో చెప్పేసి తీసుకెళ్ళింది, బాబుకు బయటికి తీసుకెళ్ళిందండి. అది ఇప్పుడు మా బాబుకు తీసుకెళ్ళిపోయిందండి. ఇప్పుడు మా బాబు కావాలండి. ఇప్పుడు సార్ మీరు ఏదో ఒక విధంగా వెతికి పెట్టండి సార్. బాబు ఈ రోజుతో 5 రోజులండి డెలివరీ. ఆవిడ సేమ్ నర్సులాగా ఉందండి, నర్సులాగా మాట్లాడుతుందండి. అది నా పేరు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి. అయితే పసికందును ఎత్తికెళ్లిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా, సో ఏంటి, దొంగతనంగానే చేసిందా లేదంటే ఆవిడ బిడ్డల కోసమే చేసిందా? దీని వెనక ఏదైనా మాఫియా ఉందా? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? చూసుకున్నట్లయితే ఏదైతే రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో 5 రోజుల పసికందుని అపహరించిన మహిళనైతే ప్రస్తుతం ఏదైతే చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది మనకి. అయితే ఆవిడ మహిళని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు పోలీసులు. 5 గంటల్లోనే కేసును ఛేదించారు. ఏదైతే చూసుకున్నట్లయితే దీన్ని పాపని ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తూ ఉండగా పోలీసులు గుర్తించి అక్కడి నుంచి కూడా పాపని సురక్షితంగా పిహెచ్సికి తరలించారు. అదేవిధంగా మహిళ ఎవరైతే అపహరించిందో ఆ మహిళనైతే ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉంచుకుని పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా కావాలని వాంటెడ్ గా ముఠా కింద ఇలా తయారయ్యి ఏజెన్సీ ఏరియాల్లో ప్రాంతాల్లో పిల్లల్ని అపహరిస్తున్నారనే నేపథ్యంలో కూడా పోలీసు ఎంక్వైరీ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని చెప్పుకోవాలి. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.